హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సేమియాతో సింపుల్గా అండ్ టేస్టీగా బూరెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తూ చేయండి. సేమియాతో మనం ఎప్పుడు పాయసం, ఉప్మానే చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి బూరెలు అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఈ పండగకి మంచి స్వీట్ రెసిపీ. సేమియా బూరెల కోసం ఈ కొలతతో 2 కప్పుల సేమియాని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ముందుగా మనము కలుపుతో కొలిచి పెట్టుకున్న సేమియాను ఈ నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలి. ఈ సేమియాని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అయితే బూర్లు పచ్చివాసన అనేది లేకుండా ఉంటాయి. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సేమియాని ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నీరు మరుగుతున్నాయి. నీరు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియా మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి. సేమియా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల సేమియా అనేది ఒకటికొకటి అంటకుండా విడిగా వస్తుంది. సేమియానైతే మరీ మెత్తగా కాకుండా అలాగా గట్టిగా కాకుండా ఇలా ఈ రకంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతటిని స్ట్రెయిన్ అవుట్ చేసుకుందాం. ఇలా వాటర్ అంతటిని వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే పాత్రను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అంతా వేడయ్యాక 2 కప్పుల కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుముని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల సేమియాకి 1.5 కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటంతటిని మొత్తంగా బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయని అవసరం లేదు. ఇలా బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు అలా బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చూడండి, ఇలా కలుపుతున్నప్పుడు పాత్ర నుంచి సేమియా అనేది సెపరేట్ అయిపోతుంది. అంటే సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సేమియా కేసరి చల్లగా అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఉండలు అనేవి నీట్గా వస్తాయి. ఇదే విధంగా మొత్తం సేమియా కేసరిని ఇలా ఉండలుగా చేసుకుంటున్నాను. చూడండి, మొత్తంగా ఉండలుగా చేసేసాను.
ఇప్పుడు పూర్ణం కోసం 3 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, 4 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు వీటంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూర్ణం పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పూర్ణం పిండి అయితే ఇలా కలుపుకోవాలి. పూర్ణం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలను పూర్ణం పిండిలో వేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడయ్యాక వేసుకోండి, లేకపోతే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది బూరెలు అనేవి. ఇలా మొత్తంగా వేసుకున్నాక 2 మినిట్స్ వరకు అలానే ఉండనివ్వాలి. తర్వాత రెండు వైపు కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బూరెలు ఫ్రై అయిపోయాయి. ఆయిల్ అయితే స్ట్రెయిన్ అవుట్ చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, ఇలాగే మొత్తం ఎంతో టేస్టీ అయిన సేమియా బూరెలు అయితే రెడీ అయిపోయాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.